హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గుండె నిండా గుడి గంటల సీరియల్. అలాగే ఇక్కడ బ్రౌన్ రైస్తోని మిగిలిపోయిన అన్నంతో పునుగులు ఈజీగా ఎలా వేసుకోవాలో చూపిస్తాను. చాలా బాగుంటుంది ఈ వీడియోలో. మొత్తం గుండె నిండా గుడి గంటల సీరియల్ గురించి కూడా ఉంటుంది. ఈ మధ్య రీసెంట్గా షూటింగ్ జరిగినప్పుడు తీశాను. చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటుంది. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. మార్నింగ్ వచ్చేసి అయితే ఫ్రైడే మార్నింగ్ ఇది. అంటే ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ మిగిలిపోయినప్పుడు కొంచెం దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ కొంచెం క్వాంటిటీలో మిగిలినప్పుడు మనకు మిగిలిన రైస్ ఏదైనా ఉన్నా సరే, నాకైతే బ్రౌన్ రైస్ ఉంది, దాంతో పునుగులు చేశాను. అది చూపిస్తాను ఫుల్ వీడియో ప్రాసెస్. ఇది ఫ్రైడే మార్నింగ్ వచ్చేసి పొద్దున్నే పూజ ఇలా అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా వంటలు అనేది స్టార్ట్ చేస్తాను. ఎప్పుడైనా మార్నింగ్ నాకు పూజ తర్వాతనే నేను కిచెన్లోకి వెళ్ళి వంటలు అయితే స్టార్ట్ చేస్తాను. ఈరోజు ఫ్రైడే పూజ అయితే ఇలా చేసుకున్నాను. ఊర్లు తులసమ్మ దగ్గర చూపిస్తున్నాను. నేను ఈరోజు మంచిగా తులసమ్మకి పసుపు రాసి కుంకుమతో బొట్లు అలంకరణ చేసి ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను పొద్దున్నే. ఇంకా చూడొచ్చు మీరు, ఇక్కడ తెల్లవారలేదు. ఇంకా బ్రౌన్ రైస్తో పునుగులు వచ్చేసి అయితే ఇంకా మిగిలిపోయిన బ్రౌన్ రైస్ని నేను ఇలా మిక్సీ చేసుకున్నాను. ఆల్రెడీ ఇందులో పాలకూర రైస్ కోసం అయితే నేను మిక్సీ పట్టిన అదే గ్రైండర్లో వేసుకున్నాను. మొత్తం కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకుని కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకుంటున్నాను ఇందులో బైండింగ్ కోసం. డైరెక్ట్ ఓన్లీ ఇట్లా పట్టేస్తే అది సరిగా రాదు, ఆయిల్ అతుకపోతుంది కావచ్చు. కాబట్టి మీకు ఎవరైనా చాలామంది మైదా వేస్తారు, కానీ మైదా కంటే బియ్యం పిండి వేసుకోవడం బెటరు. కొంచెం మిగిలిపోయిన ఇడ్లీ పిండిలో నేను బ్రౌన్ రైస్ కలిపి అలాగే ఇందులోనే కొంచెం బియ్యం పిండి కూడా వేసా. అంటే మీకు అన్నం మిగిలిపోతే మిగిలిపోయిన ఇడ్లీ పిండి దోశ పిండి లేకపోయినా కూడా చేసుకోవచ్చు. అందులో బైండింగ్ కోసం మైదా కానీ బియ్యం పిండి కానీ కలుపుకోవచ్చు. ఒకవైపు నేను పిల్లలకి రైస్ చేస్తున్నాను, ఒకవైపు పునుగులు వేస్తూ, అది పాలకూర రైసు. ఒకవైపు ఏమో పునుగులు వేస్తున్నాను. ఇంకా స్కూల్ టైంకి బాక్సులు రెడీ అవ్వాలి కాబట్టి ఇంకా ఇలా చేశాను. అయితే కొంచెమే ఇడ్లీ పిండి ఉన్నప్పుడు ఇంకా ఇడ్లీ పెట్టుకోలేం కదా, 1-2 ప్లేట్కి ఇంకా అదేం పెడతామని చెప్పేసి ఇలా అయితే రైస్ కూడా మిగిలి ఉండే ఇంకా అది మిక్సీ పట్టి కొంచెం బియ్యం పిండి యాడ్ చేసి అయితే పునుగుల్లా చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి అసలు. మామూలుగా ప్లెయిన్ రైస్ మిగిలిన కూడా మిక్సీ చేసేసుకొని ఇలా ఇంత చాలా క్వాంటిటీ మిగిలి ఉండే. ఇది ఇంకా మిగిలిపోయింది. మళ్ళీ వాళ్ళ పిల్లలు వెళ్ళాక మళ్ళీ కొంచెం మిక్సీ పట్టుకుని మళ్ళీ రెడీ చేసుకుని మా వరకు వేసుకున్నాము. ఎందుకంటే పిల్లలు స్కూల్ పోయేటప్పుడు టైం లేకుండా ఉంటే వాళ్ళ వరకు చేస్తాను. తర్వాత మాకు వేసుకోవాలన్నప్పుడు వాళ్ళు వెళ్ళిన తర్వాత కొంచెం నెమ్మదిగా వేస్తాము. చూడండి ఎక్కడ అతుక్కోకుండా ఎంత బాగా వచ్చినాయో. ఇలా మరి మంచిగా పిండి అనేది మంచిగా బియ్యం పిండి అయినా సరే మైదా అయినా సరే పర్ఫెక్ట్గా కలుపుకుంటే అంటుకోకుండా ఉంటుంది. పాలకూర మొత్తం మిక్సీ పట్టి ఇట్లా చేసేసుకుని రైస్ కూడా చేశాను. ఇంక ఇలా అయితే రెడీ అయిపోయినాయి. ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, మనం బయట తినే పునుగులు. ఎందుకంటే ఆ ఇడ్లీ పిండి కూడా 3 days ఇడ్లీ పిండి కాబట్టి చాలా పులిసిపోయింది అనమాట. ఇంకా అక్కడ ఇవేమో పిల్లల వరకు వేసాను. ఇంకా కొంచెం మిగిలి పిండి చూసారు కదా, అది మేము వేసుకోవడానికి అనమాట. ఇక్కడైతే ఇంకా వాళ్ళు వెళ్ళిపోయినాక నేను తింటున్నాను. చాలా బాగుంది. ఇంకా అలాగే నేను ఈ మధ్య అవిసె గింజల కారం పొడి కూడా చేశాను. అవిసె గింజల కారం పొడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. ఇక్కడైతే ఒకవైపు అవిసె గింజలు, ఒకవైపు బ్రౌన్ రైస్. ఇది ఆఫ్టర్నూన్ చేస్తుంటా నేను. ఇది ఆఫ్టర్నూన్ ఎప్పుడైనా బ్రౌన్ రైస్ వండినంటే అది ఆఫ్టర్నూన్ వంటకాలే. ఇక్కడ కూడా ఏదో కర్రీ ప్రిపేర్ అవుతుంది. నాకు అసలు ఇది ఏం కర్రీ కూడా గుర్తు రావట్లేదు. అంటే కొన్ని క్లిప్స్ అంటే ఈ పొడి చేసినప్పుడు బెండకాయ పులుసు ఇది ఇప్పుడు గుర్తొచ్చింది. అంటే ఇది ఫ్రైడే రోజు కాదు ఈ వీడియో. ఇది లాస్ట్ సాటర్డే నేను అవిసె గింజల కారం పొడి చేసా. ఆ రోజు వంటలు అన్నమాట. కొంచెం బాగా స్పైసీగా ఉన్నాయి ఇవి. స్పైసీగా మిర్చి చాలా స్పైసీ ఉంటే దాంట్లో కొంచెం నువ్వులు యాడ్ చేసి గ్రైండ్ చేసుకున్నాను. అయితే నువ్వులు ఎప్పుడు యాడ్ చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ ఇది ఆ రోజు తిన్న తర్వాత మళ్ళీ చాలా స్పైసీ అనిపిస్తే అవిసె గింజలు వేయించి కొంచెం ధనియాలు కూడా వేయించి ఇవి గ్రైండ్ చేసుకున్నాను. చాలా ఇంకా కారం తగ్గింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. అవిసె గింజలు చాలా హెల్ప్ చేస్తాయి. ఫ్లాక్ సీడ్స్ మామూలుగా జస్ట్ వేయించుకొని కూడా డైరెక్ట్ తినేసేయచ్చు, చాలా బాగుంటుంది. ఆల్రెడీ మన వీడియోలో కూడా మీకు తింటూ చూపించాను కదా అవిసె గింజల కారం పొడి, అందుకే ఈరోజు చూపించలేదు. ఇక
ఇది ఫ్రైడే రోజు వంటకాలు వచ్చేది. ఇంక పొద్దున్నే పిల్లలకు యథావిధి ఇది ఆఫ్టర్నూన్ వంట చేస్తున్నాను. ములక్కాడ, దోసకాయ, ఆలు ఒకటి, టమాటో, ఈ 4 కలిపి ఈరోజు అయితే కర్రీ చేసిన. చాలా బాగుంది. ఎప్పుడైనా మీరు ఇలా చేస్తారా? అలాగే బ్రౌన్ రైస్ కూడా ఎప్పుడు 2 అవర్స్ ముందే నానపెట్టేసుకున్నాను. ఇంకా వన్ డే ముందు మరొకసారి కొంచెం వాష్ చేసి ఇవి ఎందుకంటే మనము వాలిష్ చేయం కాబట్టి కొంచెం పురుగు ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎక్కువసార్లు మంచిగా కడగాలి, వాష్ చేయాలి నీట్గా. మొత్తం ఇది వాష్ చేసి ఇంకా అది ఒకవైపు పెట్టేసిన. ఇక్కడైతే ఈ కర్రీ అవుతుంది. నిజంగా చాలా బాగుంది. ఇన్ని వెజిటేబుల్స్ 4 వెజిటేబుల్స్ వేస్ట్ చేశాను కదా, టేస్ట్ మాత్రం చాలా బాగా అనిపించింది. గ్రేవీ కర్రీ లాగా ఈ రైస్లోకి మంచిగా సూట్ అయింది. ఈ రైస్లోకి ఏదన్నా ఒక గ్రేవీ కర్రీ, చారు, ఫ్రై కూడా ఉంటే బాగుంటుంది. ఇంకా నేను ఈ 4 కలిపి చేసాను కదా, గ్రేవీగా చాలా బాగా అనిపించింది. అసలు మీరు ఎప్పుడైనా ఇట్లా ట్రై చేసిరో ఒకసారి కామెంట్లో చెప్పండి. బ్రౌన్ రైస్ మాత్రం నిజంగా చాలా బాగుంది. ఈ వీక్ అంతా మా వాళ్ళు, నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉన్నానని చెప్పేసి ఈ వీక్ అంతా తినలేదు. ఇంక ఈరోజు తిన్నాను అనమాట. ఈ వీక్లో ఇవాళ తిన్నాను. మండే నుంచి అయితే తినలేదు. ఇంకా మండే నుంచి థర్స్డే వరకు అయితే తినలేదు. ఈరోజు ఫ్రైడే అయితే తిన్నాను. ఇంకా తినేసిన తర్వాత మొత్తం సింకులో ఇట్లా వాష్ చేసి ఉంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే, సింకులో కొన్ని ప్లేట్స్ ఉన్నాయి ఉన్నా కూడా అమ్మో ఇంకా అదొక పని ఉందా అనే ఒక ఫీలింగ్లో ఉంటాము. ఎప్పుడైతే మొత్తం సింక్లో బౌల్స్ అన్నీ క్లీన్ చేసి ఇట్లా స్టాండ్ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకే మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, గుండె నిండా గుడి గంటల సీరియల్ అయితే షూటింగ్ ఇక్కడ ఇలా జరుగుతుంది. ఇక్కడ శృతి, రోహిణి, అలాగే బాలు వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ చేస్తారు కదా, వాళ్ళందరూ ఒక్కొక్కరు ఇక షూటింగ్ లేనప్పుడు అక్కడ వాళ్ళు ఉంటారు. షూటింగ్ అయ్యేటప్పుడు షూటింగ్ ప్లేస్కి వస్తారు. షూటింగ్ అయిపోయిన వెంటనే వాళ్ళ రూమ్లలో వెళ్ళిపోతారు. అందుకే ఒక్కొక్కరు ఇప్పుడు వస్తున్నారు షూటింగ్ టైంలో. ఇక్కడ చూసారు కదా లైట్స్ అయితే పెద్దగా ఉన్నాయో, అమ్మో ఆ లైట్స్ అయితే నిజంగా దారుణంగా ఉంటుంది ఫోకస్ అయితే. ఇక్కడైతే రోహిణి వస్తుంది. ఇలా అందరూ లోపల షూటింగ్ జరుగుతుంది కానీ ఇంకా మేము బయట నుంచి తీయచ్చు ఒక్కొక్కసారి. ఇంకా ఇంతవరకు అయితే చూపిస్తున్నాను. ఇంకా షూటింగ్ జరిగేటప్పుడు బయట ఇట్లా అన్ని లైట్స్ స్టాండ్స్ పెట్టినప్పుడు అందరు ఇక్కడ షూట్ జరుగుతుందని చూడండి, ఇక్కడ అందరు నిల్చొని చూస్తూ ఉంటారు. ఫోన్లు వీడియోస్ తీసే వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. బయట మాత్రం ఒక్కొక్కసారి రోడ్డు మీద జరిగినప్పుడు మాత్రం చాలా క్రౌడ్ అయితే ఉంటుంది. చాలా మూవీస్ కూడా జరుగుతాయి ఇక్కడనైతే. మొన్న అయితే శివాజీ వాళ్ళ మూవీది కూడా ఇక్కడ జరిగింది. దండోరా మూవీ ఉంది కదా, అందులో వాళ్ళ మనవడి బర్త్డేకి వస్తారు కదా ఆటోలో దిగేది, అది ఇక్కడ జరిగింది. ఆ వీడియో కూడా మీకు ఆల్రెడీ ఇందులో అప్లోడ్ చేశాను, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. నందు వాళ్ళ కొడుకు బర్త్డే ఇక్కడే చేశారు. ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.